జయసుధ గారు, మరి కుటుంబం అంతా కలిసి ఉన్నాము అండ్ ఈ రోజు మన సంక్రాంతి పండగ కాబట్టి షూటింగ్ లొకేషన్లో జరిగిన మంచి స్వీట్ బాగా నవ్వుకున్న మెమరీ ఏదైనా షేర్ చేస్తూ మనము మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తే ఇంకా ఇట్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్ అండ్ ఇట్ విల్ బి మోర్ జాయ్. అంటే మేము చాలా విషయాలు నవ్వుకుంటాము, చాలా చెవులు అలా చెప్పుకుంటూ నవ్వుకుంటాం. ఎందుకండి బయటకి ఎందుకు చెప్పుకోలేదు? అంటే బయట అంటే అందరు ఆడవాళ్ళు కలిస్తే ఒక చోట అంతే కదండి. కానీ దీంట్లో ఆడవాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఈవెన్ శర్వ, నరేష్ గారు, రాజరావేంద్ర, శ్రీరామ్ అండ్ సిజ్జు, ప్రకాష్ రాజ్ గారు, ఎవ్రీబడి అందరూ చిన్నపిల్లల్లాగా ఒక చోట చేరి అందరం కలిసి భోజనం చేయడం, ఎవ్రీథింగ్ అంటే చాలా అంత బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అక్కడ ఆడవాళ్ళు మగాళ్ళు అంటూ ఏమీ లేదు, మేము పిల్లలు అందరం కలిసి ప్రతిరోజు ప్రతి ఒక్క సీన్ అలాగే చేస్తాం. ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే నరేష్ గారు అక్కడ ఉంటారండి ఫస్ట్. బంగారు రాజు, కంగారు రాజు. అయితే ఆయన ఎప్పుడు అలా ఫ్రూట్ పట్టుకొని వేస్తుంటే అలా సైలెంట్ గా వచ్చి ప్రకాష్ రాజ్ గారు ఇలా ఒక కన్నేస్తారు. అసలు ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసుకోవాలంటే, నరేష్ గారు ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు గుసగుసలు, అసలు వీళ్ళు అంత ఏం మాట్లాడుకుంటారు అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది సార్ మీకు? ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇప్పుడు చెప్తే వెనక్కి వెళ్ళి కొట్టుకుంటారు కాబట్టి అది ఆల్రెడీ జరిగింది కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. నేను ఎక్కడ ఉంటే ఆడవాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఫన్నీ మూమెంట్ అడిగాను కదా కొంచెం దాని గురించి. అదే అంటే వాళ్ళకి ఫన్నీ కాదు, మాకు ఫన్నీ ఏదో ఒకటి. ఏంటంటే నిజంగా ఒక ఫ్యామిలీలో అత్త మామగారు ఉంటే అండ్ ఇలాగే అక్క బావ తమ్ముడు చెల్లెలు వాట్ ఎవర్ అందరూ మన వెనకాల ఏదైతే గాసిప్స్ ఉంటాయో అది మేము అందరం చేసాం, ఎవ్రీబడి. ఒక ప్రకాష్ రాజ్ గారు అండ్ జయసుధ గారు పెద్ద మనసుతో అలా వింటూ అలా చూస్తూ వెనకాల వాళ్ళు మాకు ఇచ్చే సజెషన్స్ మళ్ళీ విని ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ డేకి అన్నీ మర్చిపోయి హ్యాపీగా షూటింగ్ చేసుకునే వాళ్ళం. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఎందుకంటే పరుగులో చాలా చిన్న రోల్ నుంచి ఈరోజు హీరో మదర్గా చేశాను. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. ఇది బొమ్మరిల్లు కాదండి, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాగా చేశారు. చాలా క్లోజ్లీ నిటెడ్, అంటే చిన్న గ్యాప్ కూడా వదలకుండా, అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అస్త్రం. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు, నెక్స్ట్ దిల్ రాజు గారు, సతీష్ గారు, సమీర్ రెడ్డి గారు. నాన్ సెన్స్ అనేది ఒక ఆవగింజం కూడా పనికిరాదు ఆయనకి. ఇట్లా ఒక చూపు చూసారంటే ఏంలే, వెళ్ళి పారిపోయి మూల నక్కి కూర్చోవాల్సిందే, అంత స్ట్రిక్ట్. మళ్ళా చాలా ఏమనరు. ప్రకాష్ రాజ్ గారు అంతే, అందరూ జమాజట్టీలు అంటే ఎవ్వరు అసలు. ఇంకా నరేష్ గారు నవ్వుతూనే వద్దులేమ్మా మనకి అవసరమా అంటారు, అందులోనే మనం ఎత్తుకోవాలి. రాజారావేంద్ర అయితే ఇంకా అసలు చెప్పొద్దు, మీరు ఫన్ అంటే ఆయన ఒక్కలే ఫన్ ఎలిమెంట్. ఆయన ఉన్నారంటే బాంబ్, ఫన్ బాంబ్. అందుకే ఒకటే డైలాగా చాలా విలువలకి ఇంకొక దాని మెజర్ ఇది ఈ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.